కొలొస్సీ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదామండి. కొలొస్సీ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచుటకై ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ దేవుని సన్నిధిలో అపోస్తలులైన పౌలు గారు బతిమాలుకొనుచున్నది, మనము అన్ని విషయాలలో సంతృప్తి కలిగిన వారిగా ఉండాలి. మొట్టమొదట దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిగా మనం ఉండాలని కోరుచున్నారు. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారై దేవుని చిత్తము పూర్ణముగా గ్రహించిన వారిగా ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనకు అది అర్థం కాలేదనుకో, అపార్థం చేసుకుంటాం. సరిగా గ్రహించిన వారు మాత్రమే దాన్ని పాటిస్తారు. లేని వారు ఏం చేసుకుంటారు? అపార్థం చేసుకుంటారు. అది నేను సరిగా వినలేదండి, అయ్యో నేను అలా రెస్పాండ్ అయ్యానా, పూర్తిగా నాకు అది అర్థం కాలేదు గనుకనే నేను అలాగా చెప్పాను అని అంటారు. దేవుడు ఏదైనా ఒక కార్యం మీ జీవితంలో జరిగించడానికి ఆశించినప్పుడు మీరు సంపూర్ణమైన జ్ఞానం గల వారిగా, దేవుని చిత్తం గ్రహించిన వారిగా మీరు ఉండినట్లయితే మీరు ఖచ్చితంగా దేవుణ్ణి సంతోషపెడతారు, దేవుని అందు మీరు ఆనందిస్తారు. ఈ దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి ఇష్టపడుచున్నాడు. గాడ్స్ ఫుల్నెస్ ఇన్ ద స్పిరిట్. ఆయన తన ఆత్మ ద్వారా తన హృదయ అభిలాషలన్నీ కూడా మనలో నింపుతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన చిత్తం నెరవేర్చుచున్నప్పుడు దాన్ని గ్రహించే మనసు మనకుంటే వండర్ఫుల్, వీ విల్ బికమ్ సక్సెస్ఫుల్. ఎప్పుడైతే మనకు అది గ్రహించే మనస్సు కాలేదు, లేక మనకు అది వీలు కాలేదు అనుకున్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. వాటిని మనం అమలు చేయడానికి ప్రయత్నం చేయం. మనం పోగొట్టుకున్న వారిగా మారుతాం, నష్టపోయిన వారిగా మారుతాం, మిస్ చేసుకున్న వారిగా మారుతాం. గాడ్స్ విజిటేషన్ మనం మిస్ చేసుకున్నాం. దేవుడు గొప్ప సన్నిధి మనకి ఇచ్చారు, కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, దేవుని కృప మన జీవితంలో నివసించడానికి దేవుని చిత్తం మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను గురించి తెలియపరిచిన మాట యోహాను సువార్త మొదటి అధ్యాయం దాని 16వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. మనమందరము కృప పొందినది ఎక్కడి నుండి? ఆయన పరిపూర్ణతలో నుండి దేవుడు మనకు కృప వెంబడి కృపను అనుగ్రహించుచున్నాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. టుడే ఐ యామ్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ హిస్ మర్సీ. ఆయన కృపయు కనికరమును
నన్ను ఆశీర్వాదమునకు కారకుడిగా మార్చాడు, పాత్రునిగా మార్చాడు. ఆశీర్వాదం పొందదగిన వ్యక్తిగా నన్ను మార్చినది దేవుని కృపయు సమాధానము. ఆయన నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేశాడు. ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని పరిపూర్ణత. అందుకే ఈరోజు మనం టైటిల్ ఏమని పెట్టాం? యేసుక్రీస్తు ద్వారా నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ జీసస్ ఇన్ మై లైఫ్, దెన్ ఐ కెనాట్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్. దేవుడు నా జీవితంలో ఆయన ప్రియ కుమారుని నా రక్షకునిగా అనుగ్రహించినందుకు నేను ఆయన యందు సంతోషిస్తున్నాను. ఆయన పరిపూర్ణతలో నుండి నేను కృప వెంబడి కృప పొందుచున్నాను. దేవుని సమృద్ధి, సర్ప్లస్నెస్ నాలోనికి కారుచున్నది. దేవునికి స్తోత్రం. ఆ గిన్నె నిండి పొర్లుచున్నది. అవి నా గిన్నె నింపుతుంది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అది నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కు, నా నైబర్స్కు బ్లెస్సింగ్గా మారుతుంది. లార్డ్, మేక్ మీ ఏ బ్లెస్సింగ్. ఇతరులకు నన్ను ఒక బ్లెస్సింగ్గా మార్చండి. నా అవసరత తీర్చండి, నా అవసరత తీర్చండి అనేది మార్చేసి ఏమని ప్రార్థన చేయాలి? అనేకుల అవసరత తీర్చువానిగా నన్ను మార్చండి. ప్రైజ్ ది లార్డ్. మన అవసరత తీర్స్తే మనం మాత్రమే సంతోషిస్తాం. మన గిన్నె నిండి పొర్లినప్పుడు మన పొరుగువారు కూడా వచ్చి పట్టుకుంటారు. అదొట్టిగా కారి మోరిలో పడితే ఏం లాభం? అయ్యో రండి రండి, మీ ఖాళీ బిందెలన్నీ తీసుకురండి, ఇవి తీసుకోండి అని మనం చెప్పగలుగుతాం కదా. కనుక మనలో తృప్తి కలిగింది, మనలో పొర్లి పారుచున్నది. ఇక మనం దాన్ని సమకూర్చాలని మనం ఆశించాం. అన్ని గిన్నెలు నిండింది. ఇప్పుడేమవుతుంది? నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను బ్లెస్ చేసినందుకు నేను కొందరికి బ్లెస్ చేయడానికి, కొందరికి బ్లెస్సింగ్గా ఉండడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అందుకే ఇతరులను బ్లెస్ చేయని వారెవ్వరు బ్లెస్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి. నీ లేమిలోనే నువ్వు బ్లెస్ చేయడం నేర్చుకోవాలి. నీ ఇరుకాటంలోనే నువ్వు బ్లెస్ చేయడం నేర్చుకోవాలి. ఇతరులను బ్లెస్ చేయించున్న నిన్ను దేవుడు బ్లెస్ చేస్తాడు. అన్నీ మూట గట్టి పెట్టి ఒక ముఖవాసన వస్తుంది. ఆ మూట ఇప్పినప్పుడల్లా ఏదో ఒక ఫంగస్, అది మళ్ళీ కాసేపు ఎండలో వేసి దులుపుతేనే ఆ వాసన పోతుంది. అందుకే అన్నీ మూట కట్టుకొని పెట్టకండి. ప్రైజ్ ది లార్డ్. యూ మస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఫ్రెష్ ఎవ్రీ డే. క్రైస్తవ్యం ప్రతిదినం ఆనందించడానికి దేవుడిచ్చాడు. ఈ క్రైస్తవ్యం ద్వారా నీ నైబర్స్కు, నీ ఫ్రెండ్స్కు నువ్వు బ్లెస్సింగ్ అందించాలి. దేవుడు నిన్ను అప్పుడే ఆశీర్వదింపబడిన వానిగా మారుస్తాడు. అన్నీ నీ దగ్గర మూట కట్టుకొని పెట్టి నీ రూముకు వస్తేనే ఒక స్మెల్, అంటే అందులో గాలి ఆడతలేదు, అన్నీ మూసేసి మూటలు కట్టి పెట్టి ఉన్నది. గాలి ఆడనివ్వండి. ఎంజాయ్ చేయండి లైఫ్. దేవుని కృపను పొందండి, అది ఇతరులకు అందించండి. లోపల ఏమీ మూటగా పెట్టుకోకు, అది నీకు బరువు ఎక్కిస్తుంది. ఏదైనా ఎవరైనా నీ గురించి ఎప్పుడైనా ఏమైనా చెప్పారా, చేశారా, వదిలేసేయండి. నువ్వు ఫ్రీగా ఉండు. నీ గుండె బరువు ఎక్కొద్దు, నీ గుండెలో బరువు ఉండొద్దు. నువ్వు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాని గురించి బరువు, ఒక మూట వానిది, ఒక మూట ఈమెది, అన్నీ విప్పి తెలియపరచు. ప్రభువా, నన్ను బాధిస్తున్నారు, తీసి బయటపడేసేయి. నువ్వు ప్రశాంతంగా ఉండు. దేవునికి స్తోత్రం చెల్లించు. నీ గిన్నె నిండి పొర్లాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఖాళీ గిన్నెలు నీ దగ్గరికి వస్తే నింపేసేయండి, నీకేం నష్టం? అది నేల మీద పడిపోవాల్సినది వాళ్ళ గిన్నెలో పోసావు, అంతే కదా. దేవుడిచ్చాడు, దేవునికి మహిమ కలిగిన గాక. నీ జీవితం అనేకులను ఆశీర్వదించు వ్యక్తిగా ఉండడానికి తగినట్లు నిన్ను నువ్వు సమర్పించాల్సిన అవసరత ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు ఒకసారి చదువుదామండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. దేవునికి స్తోత్రం. సమస్తమును సంపూర్ణముగా నింపుచున్న వాని సంపూర్ణత. హల్లెలూయా. దేవుడు నింపితే కొంచెం కాదు, చాలు పో అని చెప్పి పంపిస్తాం మనం కదా. ఇంకా కొంచెం సేపులో నిలబడ్డామనుకో, పోసిన కదా పో. ఎక్కడ ఇది? అన్నం వండించే దగ్గరనే. ఒక్క ముక్కు కూడా వేయండి అంటే కన్ను గుండ్రంగా తిప్పి లేదని చెప్పినా కదా అని మనం వాళ్ళని ఎల్లగొడతాం. మళ్ళీ 10 కిలో మిగిలింది, ఏం చేసుకుంటారు? వచ్చిన వారికి సంతోషంగా సంతృప్తిగా ఇవ్వాలి. అందరూ అడగరు కదా, ఎవరో ఒకరు అడిగారు. అడిగిన వ్యక్తికి ఒక మంచి పీస్ ఇచ్చి పంపండి, సంతోషిస్తాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన అందరినీ నింపడానికి ఆయన ఇష్టం కలిగిన వాడిగా ఉన్నాడు. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. నీ జీవితంలో ఆ ప్రభు ఉన్నాడు అనుకో, నీకెక్కడ లోటు ఉండదు. దేవునికి స్తోత్రం. ఆయన నింపినప్పుడు కొంచెం పోసి పంపడు, పరిపూర్ణంగా నింపుతాడు. దేవునికి స్తోత్రం. చాలు అని చెప్పేంత వరకు దేవుడు నింపుతాడు. దేవా నీకు వందనాలు, నా జీవితంలో నీవు ఉన్నందుకు స్తోత్రం. నా జీవితానికి ఒక గుర్తింపు ఇచ్చావు, నాకు సంతృప్తినిచ్చావు, నన్ను ఆనందింపచేస్తున్నావు, నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అని ప్రభువును మహిమపరిచే స్థితికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ అన్నీ కూడా ఆయన మన జీవితంలో నింపుచున్నాడు. దేవునికి స్తోత్రం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదామండి. 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను. అది తండ్రికి ఇష్టమాయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని తండ్రికి ఇష్టమాయను. మన ప్రభు దగ్గర సమస్తం సర్ప్లస్గా ఉంది. దేవునికి స్తోత్రం. సంపూర్ణతలోనికి మనం వచ్చిన తర్వాత ఆకలి కలిగినోనికి మనం పెట్టకుండా ఉండలేం. ఆ స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ మనలో రావాలి. అప్పుడు మనలో నుండి స్వార్థం వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఆనందముగా జీవించగలం, ఇతరులను ఆశీర్వదించగలం. మీ జీవితం సర్ప్లస్ బ్లెస్సింగ్గా మారినప్పుడు మీరు ఎవరికి ఇస్తే బాగుంటుందని మీరు ఇలా చూస్తూ ఉంటారు. అవసరత కలిగిన వ్యక్తి కనబడితే వెంటనే ఉరికి రండి అని చెప్పి మనం ఇస్తాం. కాబట్టి మనలో ఆ సంపూర్ణత సమృద్ధిగా ఉండాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. When I am satisfied, I can satisfy many others. ఇతరులను ఆశీర్వదించడానికి, సంతృప్తి కలిగించడానికి దేవుడు నాకు కృప అనుగ్రహిస్తారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
మరియు ఆ, ఆయన యందు మీరు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. చూడండి, సమస్త ప్రధానులకు అధికారులకు శిరసైన వానిని మీరు తండ్రి అని పిలుస్తున్నారు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సైన వాడు నీ తండ్రి. దెన్ వేర్ ఆర్ యూ? మీరెక్కడున్నారు? బాంచం కాలు మొక్కుతా అని చెప్పి ఎవరి దగ్గరికి ఉరుకుతున్నావు? నీవు నమ్మిన నీ దేవుడు సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. ఆయనను మీ నాయన, తండ్రి, డాడీ అని నువ్వు పిలుస్తూ ఉంటే నీకు కొదవ ఎక్కడున్నది? యు ఆర్ నాట్ ఆపరేటింగ్ యువర్ ప్రివిలేజెస్. అది గుర్తుపెట్టుకోండి. మీరు మీ ప్రివిలేజెస్ ఆపరేట్ చేయడం లేదు. దేవుడు నిన్ను తన కుమారునిగా అడాప్ట్ చేశాడు. యు ఆర్ అన్ అడాప్టెడ్ సన్. నౌ యూ హ్యావ్ ఎవ్రీ అథారిటీ టు ఆపరేట్ హిస్ అకౌంట్. హల్లెలూయా. ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ వాళ్ళ ద్వారా కలుగుతుందేమో, వీళ్ళ ద్వారా కలుగుతుందేమో అని చెప్పి నువ్వు తిరుగుతూ ఉంటే యూ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ఎనీథింగ్. మీరేమీ పొందలేకపోతున్నారు. కారణం, యూ లుక్స్ అరౌండ్, మనుషుల వైపు చూస్తున్నావు. ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్న ప్రభువు నీ తండ్రి అని తెలుసుకొని కూడా నీవిలేమిలో ఉన్నాడు. ఈరోజు మీ కన్ను తెరవబడాలి. యూ మస్ట్ ఆపరేట్ హిస్ అకౌంట్. హల్లెలూయా. మా పాప నా దగ్గరికి వచ్చి, బాంచం కాలు మొక్తా, 1000 రూపాయలు ఇస్తారా అని నన్ను అడుగుతుందా? ఆమె డాడీ ట్రాన్స్ఫర్ చేయి, లేదా నేను పర్సు నుంచి తీసుకున్నాను అని అంటారు. షీఈస్ మై డాటర్. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ బికాస్ షీ హ్యాస్ దట్ అథారిటీ. మై హెవెన్లీ ఫాదర్ ఈస్ రిచ్ ఇన్ ఎవ్రీథింగ్. వాట్ ఆల్ యూ నీడ్ టుడే, యూ నీడ్ టు ఆపరేట్ హిస్ అకౌంట్. You have a joint account with the Father. Hallelujah. జాయింట్ అకౌంట్ ఉన్న నీవు భిక్షకానిలాగా ఎలా జీవిస్తావు? యూ మస్ట్ ఆపరేట్ ఇట్. నువ్వు దాన్ని రిలీజ్ చేసుకోవాలి, నువ్వు దాన్ని పొందుకోవాలి, నువ్వు దాన్ని ఆపరేట్ చేయాలి. నువ్వు ఆ విజ్డమ్, ఆ నాలెడ్జ్ నీకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. యు ఆర్ నో మోర్ ఏ స్లేవ్. మీరు అడుక్కొని జీవించడానికి దేవుడు మమ్మల్ని పిలవలేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు మన వాళ్ళ ఉరుకులు, ఆశలు చూడాలి. ఎవరిని పట్టుకుంటే పైసలు దొరుకుతాయి, అందరి దగ్గర నుంచి తీసుకుంటారు. మోసమే కదా ఇది. నేను వానికి డబ్బులు ఇచ్చినా నాకు ఓటేయలేదని వాళ్ళు ఎప్పుడు మనసులో బాధపడుకుంటూ వెళ్తారు. డోంట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ క్యాండిడేట్స్. వాళ్ళు మీకు ఎన్ని కోట్లు ఇచ్చినా అన్ని కోట్లు వాళ్ళు సమకూర్చాల్సిందే. మీకు అది ఇవ్వలేదనుకో, వారికి చింత లేదు. ఇన్ని కోట్లు పోగొట్టుకున్నాను, అవి తిరిగి పొందుకోవాలనేటువంటి ఆ ఆలోచన, బాధ వారికి ఉండదు. ప్రజలేం అడగలేదు, ఏం తీసుకోలేదు కనుక నేను ఉన్న వాటితో తృప్తిగా ఉండాలనే ఆలోచన వాళ్ళకు కూడా కలుగుతుంది. మనమే మనుషులను ఏం చేస్తున్నాం? తప్పుదారి పట్టిస్తున్నాం. దేవుడు మనకు ఉండగా దిగులెందుకు? దేవుడు మనకు ఉండగా కలవరం ఎందుకు? దేవుడు మనకు ఉండగా అయోమయం ఎందుకు? పాస్టర్ గారి స్టేజ్ నుంచి మాట్లాడితే అన్నీ బాగానే ఉండదు, కానీ కిందికి దిగి రోడ్డు మీదకి పోయే తర్వాత పైసలకు పైసలే కావాలి. అప్పుడు అన్నీ మంచిగా అనిపించింది, కానీ ఇప్పుడు ఇదిగో వీడు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి కట్టాలి తెలియక నేను సతమతం అవుతున్నాను. నేను మీకు చెప్తున్నాను, యూ బెటర్ ఒబే గాడ్.
ఆయన వాక్యమును గైకొనండి, ఆయనకు శిరస్సు వంచి లోబడండి, ఆయన సన్నిధిలో విధేయత చూపించండి. ఆయన నీ కొరకు మార్గం సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు ఆయన మార్గం సరళం చేస్తాడు. వెన్ ఎవర్ యూ ప్రే, యూ హ్యావ్ టు ఆస్క్ లైక్ ఎ సన్. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా దేవుణ్ణి అడగాలి. దేవుడు మీరు అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికంగా ఇవ్వగలిగిన శక్తిమంతుడు. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. మమ్మల్ని మీరు కరుణించినందుకు, దీవించినందుకు, బలపరచినందుకు, నీ కృపచేత మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఈ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సమాధానం, నీ కృప ధారాళంగా వీరు అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, నీ సన్నిధిని ప్రసాదించమని, ప్రతి ఒక్కరిని ఆనందింప చేయమని, సర్ప్లస్ బ్లెస్సింగ్స్, ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ వారి పొందదగినట్లు, వారి ఫ్రెండ్స్, వారి రిలేటివ్స్, వారి ఫ్యామిలీస్ బ్లెస్ అయినట్లు ఈ సంవత్సరం అద్భుతమైన బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించి నువ్వు మహిమ పొందమని, మా ఎడల నీకున్న తలంపులను ప్రభువా మీరు బయలుపరచుమని, నీ కృప మా జీవితంలో నెరవేర్చుమని, నీకిష్టులుగా ఉండడానికి తగిన కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. సన్నిధి దయచేయమని, దీవెనలతో నింపమని, ధారాళమైన ఆశీర్వాదములు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.